వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. యోగా ప్రపంచాన్ని కలిపింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయి. సీఎం చంద్రబాబు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాము. సీఎం చంద్రబాబు. విశాఖలో యోగా దినోత్సవం ద్వారా గిన్నీస్ రికార్డు నెలకొల్పాము. భీమిలి ఎమ్మెల్యే గంట. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను రోజుకు 30 నిమిషాలు చేయాలి. జిల్లా కలెక్టర్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కిమిడి నాగార్జున డిమాండ్. జగన్ కు హాని కలిగించాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి. జగన్ను లేకుండా చేయాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం తెగబడుతోంది. మాజీ మంత్రి విడుదల రజని. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగా ప్రపంచాన్ని కలిపింది. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదు. ఇది మనతోనే సాధ్యమైంది. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 విశాఖపట్నంలో యోగా డే వైజాగ్ ఘనంగా మొదలైంది. మోదీ మాట్లాడుతూ ప్రధాని మోదీ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా ప్రపంచాన్ని కలిపిందని, 175కు పైగా దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని గుర్తు చేశారు. ఇది మనతోనే సాధ్యమైందని అన్నారు. యోగా ద్వారా కోట్ల మంది జీవన శైలి మారిపోయిందని వెల్లడించారు. నేవీ నౌకల్లో కూడా యోగాసనాలు చేస్తున్నట్లు మోదీ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. ब्रेल में योग शास्त्र पढ़ते हैं, वैज्ञानिक अंतरिक्ष में योग करते हैं, गांव-गांव में युवा साथी योग ओलंपियाड में भाग लेते हैं. यहां सामने देखिए, ये नेवी के सभी जहाजों में भी अभी बहुत शानदार योगा कार्यक्रम चल रहा है. चाहे सिडनी ओपेरा हाउस की सीढ़ियां हो या एवरेस्ट की चोटी हो या फिर समंदर का विस्तार हो, हर जगह से एक ही संदेश आता है, योग सभी का है और सभी के लिए है. योग इज फॉर एवरीवन, बियॉन्ड बाउंड्रीज, बियॉन्ड बैकग्राउंड्स, बियॉन्ड एज और एबिलिटी. इसको बंद कीजिए, इसकी आवाज आ रही है. साथियों, आज मुझे इस बात की खुशी है कि हम सभी विशाखापट्टनम में हैं. ये शहर प्रकृति और प्रगति యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగా దినోత్సవం రోజు విశాఖలో రికార్డు సృష్టించబోతున్నామని అన్నారు. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 విశాఖపట్నంలో యోగా డే వైజాగ్ ఘనంగా మొదలైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా డేను 130 దేశాల్లో జరుపుకుంటున్నామని తెలిపారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం పొందవచ్చని ఆయన అన్నారు. మోదీ గారు గత 10 ఏళ్లుగా యోగాను ప్రోత్సహిస్తున్నారని, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదన్నారు. ఇది క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుందని చెప్పారు.
Ayush, Government of India, Deputy CM, Sri Pawan Kalyan ji, Honorable Ministers from Government of India and Government of Andhra Pradesh, and all respected participants across the world who joined us today. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోడీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామని అన్నారు. ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 విశాఖపట్నంలో యోగా డే వైజాగ్ ఘనంగా మొదలైంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యోగా విశిష్టతను ఋగ్వేదం చెబితే మోదీ గారు విశ్వవ్యాప్తంగా యోగాను ప్రోత్సహించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే భారతావనికి దక్కిన గొప్ప గౌరవంగా పేర్కొన్న పవన్ యోగాను అందించిన ఆది యోగి పతంజలికి నమస్కారాలు తెలియజేశారు. యోగా సాధకులు ఒత్తిడిని జయించి విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. త్రయామూర్తి దివాకర, ముందుగా సూర్య భగవానునికి నమస్సుమాంజలి తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగా డే విజయవంతమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర సూపర్ హిట్ అని అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించామని తెలిపారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, సర్టిఫికెట్కి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు 1,89,80,00,000 తయారయ్యారు. 1,80,00,000కు వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ఒక చైతన్యం లేకపోతే, దీనివల్ల లాభం ఉందని భావించకపోతే ప్రజలు రారు. అందులో తెల్లవారుజామున 2 గంటలకు లేచి ఇక్కడికి వచ్చి యోగా చేయాలి, సంఘీభావాన్ని తెలియచేయాలని ఎవరు ఊహించరు, రారు కూడా. మనం బలవంతంగా తీసుకొచ్చినా రారు. అలాంటిది 10 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు చేసిన కృషి ఫలించింది. ఆయన ప్రపంచం మొత్తం దీన్ని ప్రమోట్ చేశాడు. 175 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. వాళ్ళు కూడా ఆచరించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క రోజున మీరు చూస్తే 12 లక్షల లొకేషన్స్, 10 కోట్ల మంది భాగస్వాములయ్యారు. ఒకప్పుడు యోగా అంటే కొంతమందికే పరిమితం. అలాంటిది ఈరోజు యోగా అనేది అందరికీ అవసరం, అందరిది అనే భావం తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన ఒకరోజు నేను పోయినప్పుడు అమరావతికి రీస్టార్ట్ ఆఫ్ వర్క్స్ కోసం వెళ్ళాను. ఆ రోజు మాట్లాడుతూ ఉంటే, ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది, 10 ఏళ్ళు అయింది, దీన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది, విశాఖపట్నం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను, మీరు కానీ హోస్ట్ చేయగలిగితే బాగుంటుందంటే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. నేను ఈ మాత్రం ఉద్యమ స్ఫూర్తి రావాలంటే 10 ఏళ్ళు పట్టేది, అది ఒక్క నెలలో చేయగలిగాం. ప్రధానమంత్రి గారు వస్తున్నారు, యోగా డే ఫిక్స్ అయింది, డెడ్ లైన్. ఎవరూ చేయని విధంగా 1 మంత్ షెడ్యూల్ ఇచ్చాం, మైన్యూట్ షెడ్యూల్ ఇచ్చాం. నేను మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం, వండర్ఫుల్ వర్క్ చేశారు, వాళ్ళని అభినందిస్తున్నా. దానికంటే అధికార యంత్రాంగం, సిఎస్ గారి దగ్గర నుంచి, కృష్ణబాబు హెల్త్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్స్, ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్, అదే సమయంలో విశాఖలో యోగా దినోత్సవం ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన భీమిలి వద్ద నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏదైతే ఇప్పుడు దాకా ఉన్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విశాఖ వేదికగా ఆ పాత రికార్డు బ్రేక్ కావటం, విశాఖ ఈరోజు కొత్త రికార్డుకి నాంది పలికింది. గతంలో 2023లో ఏదైతే సూరత్లో ఇదే డేట్న జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా 1,53,000 మందితోటి ఇప్పటిదాకా ఉన్న ఒక రికార్డు నెలకొల్పితే, ఆ రికార్డుని ఇప్పటికే జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ మేము బయలుదేరే ముందు కంట్రోల్ రూమ్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ ఫిజికల్ గా ఈ కంపార్ట్మెంట్ లోకి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది లోపల ఉన్నారో అంతకు మించి రెట్టింపు జనం బయట ఉన్నారు. మాకు ఉదయం 4 గంటల నుంచి కూడా చూస్తా ఉంటే ప్రతి చోట నుంచి కూడా ఊర్లో బయలుదేరేటప్పుడు మాకు బస్సులు చాలలేదు, ఎక్స్ట్రా బస్సులు కావాలి అని ఒక గొడవ. అక్కడి నుంచి తీరా వస్తే ఒక 1000 మంది ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరికి 2-3 వేల మంది బయట పబ్లిక్ ఉండి, ఒక రకంగా చెప్పాలంటే తోపులాట జరుగుతూ ఉంది. ఇది ఎవరు కూడా ఊహించని అనూహ్యమైన స్పందన. మేమైతే జనాలు అంత పొద్దున్నే రాగలుగుతారా, లేకపోతే ఇది కరెక్ట్ గా మనకు అవుతుందన్న చిన్న దీంట్లో ఉన్నాం. అయితే రాత్రి 12 o'clock 1 o'clock నుంచే ఆ జనాల్లో కదలిక మూవ్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నారాయణ గారికి, కంట్రోల్ రూమ్ కూడా అందరికి ఫోన్లు చేసి ఏర్పాట్లు పెంచుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా యోగా అనేది ఏదో ఒక ఆసనం కిందనో లేకపోతే ఒకరోజు చేసే కార్యక్రమం కాదు. ఇది ఒక దైనందిన జీవితంలో భాగం కావాలి, ఒక లైఫ్ స్టైల్ కావాలి.
చాలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. శారీరక ఫిట్నెస్ కాకుండా మానసిక ఫిట్నెస్ కూడా ఉండే విధంగా యోగా ఖచ్చితంగా అందరూ కూడా క్రియేట్ చేస్తూ ఉంది. నిన్నే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి వారంలో కూడా ఒక రోజు యోగా డేగా కూడా స్కూల్స్ లో పిల్లలకి పెడతా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి మంచి యోగాకి వైజాగ్ వేదిక కావటం, దానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారితో యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో కలెక్టర్ దినాకర్ ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు. ప్రతి ఒక్కరూ జీవితంలో యోగాను రోజుకు 30 నిమిషాలు చేయాలని సూచించారు. నమస్కారం. 21 మేన అంటే ఒక నెల నుంచి మనకి యోగాంధ్ర ప్రోగ్రాం శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి టెంపుల్లో మనం కంటెంట్ ప్రోగ్రాం పెట్టు ప్రతిరోజు మనం యోగా చేస్తూనే ఈ రోజుకి ఫైనల్గా ఆర్ట్స్ గ్రౌండ్లో దీంట్లో దాదాపు ఈ రోజుకి చూస్తే ఒక 6,500 6,500 ఈవెంట్స్ అంటే ఒక ప్లేసెస్లో ఈ యోగా మనం చేపడుతున్నాం. దాదాపు ఒక 9 లక్షల మందితో 9 lakhs మెంబర్స్తో ఈ యోగా మనం చేపడుతున్నాం. గత ఒక 1 month చూస్తే మన పీజీపేట బీచ్లో మత్స్యకారుతో ఒక 5,000 మందితో యోగా చేయడం, అలాగే వివిధ టూరిస్ట్ స్పాట్స్లో సాలిముండం, నర్సవల్లి, కళింగపట్నం, శ్రీకుర్మం ఇలాంటి ప్లేసెస్లో ఒక 1000 పైన మనకి ఈ పబ్లిక్ రావడం చాలా చాలా సంతోషం. ఇది కాకుండా మనకి రిజిస్ట్రేషన్స్ చూస్తే ఒక 10 లక్షలు మన శ్రీకాకుళంలో దాటింది. ఒక మాస్టర్ ట్రైనర్స్ ఒక 100, ఇది కాకుండా ట్రైనర్స్ ఒక 3,000. సో కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే సాధ్యమైన వరకు ప్రతి ఒక్కరికి వార్డ్ విలేజ్ లెవెల్ వరకు ఈ ట్రైనింగ్ కూడా ఇస్తూ లాస్ట్ 1 week నుంచి మనం ఇంకొకటి అంటే లాస్ట్ 1 week నుంచి మనకి లాస్ట్ 1 month నుంచి పిల్లలు కూడా చాలా మంచిగా దీంతో సహకారం చేస్తూ వాళ్ళు కూడా ముందుగా వచ్చి ఈ యోగా ప్రోటోకాల్ పాటిస్తూ మనకి శ్రీకాకుళంలో యోగా ఒక ఎవ్రీడే లైఫ్ స్టైల్ మార్చడానికి ఒక మంచి ఆపర్చునిటీ మనకి రావడం జరిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా ఒకటే కోరుతున్నాను, యోగాకి ఈ రోజుకి ఆపకుండా ప్రతిరోజు అరగంట మీరు యోగా వైపు మీరు ఇచ్చేస్తే కామన్ యోగా ప్రోటోకాల్ మీరు దయచేసి యూట్యూబ్లో కూడా మీరు సర్చ్ చేస్తే తెలుస్తుంది. కామన్ యోగా ప్రోటోకాల్ ప్రతి ఒక్కరు పాటిస్తే మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ మీరు డెవలప్ చేయవచ్చు. కానీ మరి ఒకసారి నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ నేను ఇంటర్నేషనల్ యోగా డేకి హార్దిక శుభాకాంక్షలు చెప్తూ సరిపడుతుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్ చేశారు. వార్డు మెంబర్గా పోటీ చేసే నాయకుడు ప్రవర్తించే తీరు కన్నా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే భాష దారుణంగా ఉందని విమర్శించారు. ఒక గ్రామంలో వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకునే నాయకుడు కూడా తన నడవడికతో ప్రజలను ఆకట్టుకోవాలనుకుంటాడు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి గ్రహించి మంచే చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఏ రకమైన నాయకుడు కూడా మాట్లాడని భాష, ఏ రకమైన నాయకుడు కూడా సమర్థించినటువంటి కార్యక్రమాల్ని ఇతను సమర్థిస్తా ఉన్నాడు. ఒక సైకో యువకుడు ఎవరో జాతరలో నరికినట్టు రపా పీకలు నరుకుతామని చెప్తే దాన్ని ఖండించాల్సింది పోయి దాన్ని సమర్థిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఏమి నైతికత? మీకు ఒక పార్టీని నడిపే అర్హత ఉందా? ఈ రకంగా మీరు మాట్లాడారంటే యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? మీ మాటల్ని చూసి ఎంతో మంది యువకులు ఇప్పుడు చెడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? నాయకుడు ప్రవర్తించాల్సిన తీరిదా? మీరు మీ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా క్షమాపణలు చెప్పాలి. జగన్ కు హాని కలిగించాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ ఏకంగా వైఎస్ జగన్ తల నరుకుతానంటూ టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. కార్యకర్త మీ సభ్యుడు లాస్ట్ లో 302 వచ్చే విధంగా ఉన్న మీ సభ్యుడు
ఒక ప్లకార్డు పెట్టుకొని వైసీపీ వచ్చిన తర్వాత ఏమో చేస్తామని రాస్తే రెండు విధాలు అనుకోవాలి. ఒకవేళ వైసీపీ పొరపాటున వస్తే మీ సంగతి తేలుస్తాం. వైసీపీ వాళ్ళు గెలవకూడదని అర్థం తెచ్చుకోవచ్చు. దీన్ని చూసలేదని సరే, వైసీపీ గెలిస్తే 2029లో మీ సంగతి అని అనుకోవచ్చు. కనుక దీన్ని మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజాదరణని చూసి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా డిస్టార్ట్ చేసేందుకోసం దీన్ని వార్తాపత్రికలకో లేకపోతే మీడియాలకు అందించిన వాళ్ళు ఎవరు? అక్కడున్న వాళ్ళు చూడలే, ఎవరు చూడలే. దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా, బహుశా ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు, వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఇక్కడ అడగాల్సింది ఒక్కటే, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం ఆలోచన తప్ప ఇంకో ఆలోచన రాదా? పథకాలు ఇమ్మంటే మోసం చేస్తారు, మభ్యపుచ్చుతారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణను చూడలేక, ఆయనకున్న ప్రజల యొక్క మద్దతును చూడలేక మీరు ఆఖరిగా మీ అబ్బాయిని పంపించారు కదా. నేను ఈ అబ్బాయిని చూసి జాలిపడతా ఉన్నా. నేను మీ యొక్క కుట్రలో భాగమయ్యాడు ఈ అబ్బాయి అని. మీ సభ్యుడు ఫోన్లే ఆ అబ్బాయి కాదని మీరు మాట్లాడతారా? అయ్యా ఇదిగో ఎన్నికలకు ముందు ఆయన ప్రవీణ్ అనుకుంటాను, భాష్యం ప్రవీణ్ గారు అనుకుంటాను, ఎమ్మెల్యే గారు, ఆయన సమక్షంలో వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నది ఇదే కదా. అంటే కుటుంబం యావత్తు కూడా తెలుగుదేశం పార్టీలో ఉందన్నమాట వాస్తవం కదా. ఇప్పుడు జగన్ను లేకుండా చేయాలనే కుట్రకు కూటమి ప్రభుత్వం తెగబడుతుందని మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు వైఎస్ జగన్ కు పెరుగుతున్న ఆదరణ, కూటమి పాలనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం చూసి భయంతో రాజకీయంగా ఆయన ఉనికినే లేకుండా చేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ఫార్చునేట్లీ మేము అధికారానికి దూరం అయిన తర్వాత ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన ఎంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక, తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది